హలో ఇవన్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ఈ పీఈటీ పిఎఫ్టీకి క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసే ముందు వాళ్ళకి వచ్చే డౌట్ మెయిన్ ఏంటంటే ఇంత కష్టపడి రన్నింగ్ చేసి మెడికల్ క్లియర్ చేసుకొని ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత అసలు మెరిట్ లిస్ట్లో ఉంటానో లేదో అని చెప్పేసి ఒక ఐడియా, ఆ ఒక థాట్, ఆ ఒక భయం అందరిలో ఉంటుంది. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా మీకు ఆ భయం అనేటువంటిది, ఆ ఐడియా అనేటువంటి వస్తుంది. సో దీనిపైన నేను ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను. అసలు 1:8 పిలవాలి, అసలు 1:7 పిలిచిందా, అసలు ఈ 1:7 పిలిచిండు అంటే స్ట్రెంత్ తక్కువ అయిందా? సో ఇవన్నిటిని డీటెయిల్స్ మనకి వచ్చినటువంటి రైటప్ లో సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి నిన్న వచ్చినటువంటి ఈ రైటప్ లో నేను ఒకసారి మార్క్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఉమెన్స్ లో 40,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారు. సో మెన్స్ లో మనకి 3,51,000 అంటే దీన్ని ఓవరాల్ గా మనము ఏం చేసుకుందాం, సో 3 lakhs మనకి ఒక 90,000 అయింది అనుకుందాం, ఓకేనా? సో 3,19,000 అయిండ్రు అని చెప్పేసి అనుకుందాం షార్ట్ లిస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు. సరే, మనం ఏమనుకున్నాం, యాజ్ పర్ మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఇన్ని రోజులు చూస్తుంది ఏమనుకున్నాం మనము, ఫిజికల్కి 1:8 పిలుస్తాడు, దీని తర్వాత మెడికల్కి 1:3 పిలుస్తాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. సో దాని ప్రకారమే మ్యాక్సిమం పిలుస్తున్నాడు. ఈసారి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎంతమంది అయింది, మనకి 3,90,000 మెంబర్స్ అయిపోయారు, ఓకేనా? సో 3,90,000 మెంబర్స్ అయిపోయారు. మనకి వాళ్ళు ఇచ్చిన మెంబర్స్ ఎంత ఒకసారి చూసుకుందాం. ఉన్న పోస్ట్ సో ఉన్న పోస్ట్ అన్ని ఇది రివైజ్డ్ వేకెన్సీస్ అండి. సో నేను రివైజ్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఫస్ట్ వేకెన్సీస్ వేరే వచ్చినాయి 40,000 ఉండే, ఆ తర్వాత రివైజ్డ్ వచ్చినాయి కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎంత ఉంది, మనకి 53,690 అంటే దీనికి మనం ఇంటూ 8 వేసుకుంటే ఎంత కావాలి? సో ఎంత కావాలి, 4.25 lakhs అంటే 4,25,000 మెంబర్స్ కావాలి. సో మనకి గెలిచింది ఎంత, 3,90,000 మెంబర్స్ గెలిచిండు. అంటే మనం 1:8 పిలవాలి, కానీ అతను 1:7 మాత్రమే పిలవడం జరిగింది. అంటే తగ్గించిండు స్ట్రెంత్ ని. సో మీరు అనుకుంటారు, సో 1:8 పిలిచింది కాబట్టి తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పేసి. సో ఈ థాట్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే మనకి పిలిచింది 1:7 పిలిచిండు. అంటే క్యాండిడేట్స్ లేరు అనుకోవాలన్నా, అంటే యాక్చువల్లీ పిలవాల్సింది 1:8 ప్రకారము మనకి 4,25,000 తీసుకోవాలి, కానీ 3,90,000 మెంబర్స్ మాత్రమే తీసుకున్నాడు. సో దీంట్లో ఇంకా కావాల్సిన స్ట్రెంత్ లేదు అని అనుకుంటున్నాను. సో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ అయితే ఇప్పుడు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో మ్యాక్సిమం మీరు ఫోకస్ రన్నింగ్ మీద పెట్టుకోండి. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఒక 1 మార్క్ 2 మార్క్ తోటి మీకు డిఫరెన్స్ కనబడుతుంది అంతే. సో మ్యాక్సిమం ఎవరికైతే +5 +10 ఉన్నాయో వాళ్ళకైతే అసలు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎవరికైతే +2 ఉందో +3 ఉందో వాళ్ళకి ఏమైనా వేరియేషన్ ఫ్యూచర్ లో కనిపించవచ్చు, కానీ మ్యాక్సిమం వీళ్ళకి కూడా జాబ్ రావడానికి 90% అయితే ఛాన్స్ ఉంది. ఎవరైతే మీరు ఫ్యూచర్ తర్వాత గురించి ఆలోచించకండి, రన్నింగ్ గురించి ఆలోచించండి. రన్నింగ్ లో చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు, ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోరు. ఇప్పుడు చూడండి, సో నేను ఏమన్నా ఆగస్ట్లో ఉండొచ్చు ఈవెంట్స్ అన్నా, లేదు మీకు జూలై లాస్ట్ లో పెడితే ఏం చేస్తారు? జూలై లాస్ట్ లో పెడితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పినాను. ఎవరికైతే నేను కాల్ చేసి కూడా చెప్పినాను, తక్కువ స్కోర్ వచ్చినాయన్నా నేను ప్రాక్టీస్ చేసుకోవాలంటే నువ్వు స్కోర్ గురించి పక్కన పెట్టు, నీకు తక్కువ స్కోర్ ఉన్నా నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే నువ్వు బాధపడతావు అప్పుడు అని చెప్పేసి నేను ముందే చెప్పినాను. సో కాబట్టి అప్పటి నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేసుకున్నారో వాళ్ళకి ప్లేస్మెంట్ అవుతుంది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో వెదర్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. సో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ నుంచి అయితే సేవ్ అవుతున్నాము. సో వర్షాకాలంలో వర్షానికి కూడా మనకు కొంతమందికి అలవాటు ఉండాలి. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైతే దేంట్లో అయితే వీక్ ఉన్నారో, హైట్, చెస్ట్, వెయిట్ దేంట్లో అయితే ఉన్నారో ఇప్పటి నుంచో ఫోకస్ చేసుకోండి అని నేను ఎప్పటి నుంచో చెప్పినాను. సో దాన్ని ఫాలో అయితే ఎవరైతే అయిందో సో వాళ్ళకి ఈ షార్ట్ లిస్ట్ లో +1 అంటే +1 ఉన్నా కానీ వాళ్ళకు జాబ్ రావడానికి 90% ఛాన్స్ ఉంది. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు కానీ, సో మ్యాక్సిమం చాలా మెరిట్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా రన్నింగ్ మీద తక్కువ ఫోకస్ పెడతారు వాళ్ళు ఫ్యూచర్. ఎందుకంటే ఏ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అని అన్ని ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు సపోజ్ నేను ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నాను. సో దీనికంటే ఇప్పుడు అరబిక్ గ్రూప్ డి నేను రాస్తాను, నేను ట్రై చేయనా పేపర్ ఎట్లా వస్తుందని. సో ఆ తర్వాత నేను అరబిక్ గ్రూప్ డి రాస్తాను, కానీ ఈవెంట్స్ పోను, ఎందుకంటే నేను ఉన్నదానికంటే అది కొంచెం తక్కువ, దానికి బేసిక్ ఏ తక్కువ. సో కాబట్టి నేను పోను, కానీ ఎగ్జామ్ మాత్రం రాసినాను. సో అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళని అయితే క్యాలిక్యులేట్ చేసుకోకండి. సో మీరు ఎవరైతే ఈ బార్డర్ లో అంటే కరెక్ట్ మార్క్స్ 71కి షార్ట్ లిస్ట్ అవుతే మీకు కూడా 71 వచ్చినాయి అనుకో, సో నువ్వు అలాంటి థాట్స్ అయితే పక్కన పెట్టు. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటానో లేదో అని చెప్పేసి నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. సో మ్యాక్సిమం నీకు 95% అయితే నా తరపు నుంచి నేను ఛాన్స్ ఇస్తున్నాను.
సో 95% నీకు జాబ్ వస్తుంది. 5% నీకు ఆ టైంకి చాలా మంది రన్నింగ్ కొట్టిరు అనుకో, సో నీకు ఆ 5%లో మిస్ అవుతుంది తప్ప, సో 95% జాబ్ వస్తుంది. అది ఇప్పుడు నువ్వు రన్నింగ్ కొట్టుకుంటే, నువ్వు రన్నింగ్ ఒకటే కొట్టుకోవాలా, దాంట్లో హైట్ ఉంది, చెస్ట్ ఉంది, వెయిట్ ఉంది. సో దీంట్లో ఏ దగ్గర నువ్వు మిస్ అయిపోయినా కానీ నువ్వు జాబ్ పోగొట్టుకున్నట్టే. దాంతోపాటు మెయిన్ ఏంటంటే మెడికల్ డాక్యుమెంటేషన్లో చాలా మందికి రిజెక్ట్ చేస్తారు, మెడికల్లో కూడా చాలా మందికి రిజెక్ట్ చేస్తారు. సో ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు, ఎలా రిజెక్ట్ చేస్తారు, మనకి మేజర్ ఇష్యూస్ ఉండకూడదు అవన్నిటి కూడా నేను చెప్తాను. సో ఇప్పటికి కూడా మీకు ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే నాకైతే నా ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేయండి. సో దానికి నేనైతే ఇప్పటి నుంచి చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకొక 45 days to 2 months టైం ఉంది. సో ఎవరికైతే ఈ ఐ సర్జరీ పక్కన పెడితే మిగతా ఏమైనా ఇష్యూస్ ఉంటే పెట్టండి, ఎందుకంటే ఐ సర్జరీ ఇప్పుడు చేసుకుంటే నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోలేవు. ఈ ఐకున్న నర్వ్స్ అనేటువంటి మన బాడీ పార్ట్స్కి నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఐ సర్జరీకి జోలికైతే పోవడము ఉత్తమం కాదు. కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెడికల్ పరంగానైనా, సో రన్నింగ్ పరంగానైనా నాకైతే కమెంట్ చేయండి. సో నేను యాక్చువల్గా 5 km 1.6 km గురించి చేద్దాం అనుకున్నాను, కానీ ఈ డౌట్ చాలా మంది అడిగారు. సో ఈ స్కోర్ వాళ్ళకి మేము షార్ట్ లిస్ట్ అవుతామని అని చెప్పేసి, సో యాక్చువల్గా 1:8 పిలవాలి, కానీ 1:7 పిలిచింది. కాబట్టి నువ్వు ఆ 1:7లో తక్కువ స్కోర్ వచ్చినా కానీ నువ్వు అట్లా అనుకోవద్దు, తక్కువ స్కోర్ వచ్చింది కానీ ఫైనల్ మీదకి ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే 1:8 పిలవాలి. మరి సో 1:7 పిలిచిందంటే సో వాళ్ళకి అనుగుణంగా ఉన్న క్యాండిడేట్స్ లేరని మనం అనుకోవాలి. సో కాబట్టి మనం 1:8లో పిలిచిండు. నువ్వు రన్నింగ్ కొడితే నీకు జాబ్ వస్తుంది, అంతేగాని నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఫ్యూచర్ కట్ ఆఫ్ గురించి అయితే ఆలోచించాలి, ఫైనల్ మెరిట్ ఇష్టం ఉంటుందా లేదని. సో నీ చేతిలో ఉన్నది ప్రెసెంట్ అయితే రన్నింగ్ కొట్టుకోవాలి. సో నువ్వు రన్నింగ్ కొట్టుకోవాలి, దాంతోపాటు నువ్వు చెస్ట్, వెయిట్, హైట్ ఇవన్నీ కూడా నువ్వు క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత మెడికల్ డాక్యుమెంటేషన్ వీటి మీద ఫోకస్ చేయి, ఫ్యూచర్ గురించి ఫోకస్ చేయకు. మ్యాక్సిమం 95% అయితే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో. ఓకేనా. సో ఆ 5% మాత్రం గ్యారెంటీ లేదు. ఆ 5%లో ఇప్పుడు ఎవరైతే ఈ 40 to 45 daysలో రన్నింగ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అంతేగాని నువ్వు ముందు నుంచి రన్నింగ్ ప్యాక్ చేసుకున్నావు అనుకో, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈ 40 daysలో మీరు టైం టేబుల్ని ఏ విధంగా వేసుకొని ప్యాక్ చేస్తారో, వర్షం వస్తుందని ఇంట్లో పడుకుంటే ఉత్తది అయిపోతుంది. సో నువ్వు ఈ 45 days 40 days ఒక కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ, ఒక కరెక్ట్ ప్లాన్ చేస్తూ నువ్వు ముందుకు వెళ్తేనే నీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నువ్వు ట్రైనింగ్కి వెళ్ళిపోతావు. సో ఇయర్ ఎన్నికల్లా నువ్వు ట్రైనింగ్కి వెళ్ళిపోతావు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సో నువ్వు ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ట్రైనింగ్లో ఉండాలి. ఇయర్ ఎండింగ్ కల్లా కొత్త సంవత్సరం మళ్ళీ నువ్వు ట్రైనింగ్ సెంటర్లో జరుపుకోవాలి అంటే సో నువ్వు ఇప్పటి నుంచి ఈ రన్నింగ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా ముందుకెళ్ళండి. సో దానికి సంబంధించిన నేను స్ట్రాటజీని అయితే నేను ఫాలో అయింది, నేను ట్రైనింగ్లో ఫాలో అయింది, మాకు ఆ ట్రైనింగ్లో చెప్పింది నేను నేర్చుకుంది అంతా మీకు ఇచ్చేస్తాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రం మీకు ఇస్తాను. సో మీకు ఇంకా నాకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, సో దాన్ని నేను ఏది అబ్జెక్ట్ చేయట్లేదు. సో మీకంటే నాకంటే ఎక్కువ తెలిసి ఉంటే ఓకే. సో ఎవరికైతే యూజ్ అవుతుందో సో వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇదైతే ఈరోజు వీడియో. సో ఎవరైతే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి చేసినాను. మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి, మీకు 95% జాబ్ వస్తుంది రన్నింగ్ కొట్టుకుంటే. సో నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. సో మెడికల్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఇక 1 day ప్రాసెస్ గురించి అడుగుతున్నారు, సో దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో దాంతోపాటు స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు రేపు వచ్చిన స్కోర్ కార్డ్ రావచ్చు. స్కోర్ కార్డ్ ద్వారా మీరు తెలుసుకుని ఏం చేస్తారు. సో స్కోర్ కార్డ్ నుంచి వరీ ఏం లేదు, 10 days లోపు ఎప్పుడైనా వస్తుంది. సో చూసుకోండి. సో మీకు రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. ఓకేనా. స్కోర్ కార్డులు ఏం లేదు, నీకు ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి నువ్వు తెలుసుకోవడం అంతే. నువ్వైతే షార్ట్ లిస్ట్ అయిపోయినావు, ముందుకే వెళ్ళిపోతున్నావు, నెక్స్ట్ స్టేజ్కి అయితే నువ్వు క్వాలిఫై అయిపోయినావు కాబట్టి నువ్వు స్కోర్ కార్డ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నువ్వు నీకు 70% నువ్వు సేఫ్ జోన్కి వెళ్ళిపోయినావు. నువ్వు CBT క్వాలిఫై అయిపోయినావు అంటే నీకు 70% జాబ్ వచ్చినట్టే. ఇంకో 30% నీ మీద డిపెండ్ అయిపోతుంది, అది ఫిజికల్ మీద. సో వాటిని అయితే కరెక్ట్గా చూసుకోండి. సో దానికి సంబంధించినటువంటి డైట్ కానీ, సో మనకి రన్నింగ్ కానీ, షూస్ గురించి కానీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఒక వీడియో ఏం చేద్దామంటే మీ కమెంట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ కమెంట్స్ పెట్టండి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో, సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో నచ్చితే మీకు చిన్న ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్లనే నేను డైలీ ఒక వీడియో చేస్తున్నాను. నేను ఓపెన్ చెప్తున్నాను, మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వచ్చి ఆ వ్యూస్ ఎక్కువ మంది చూడడం వల్ల, కామెంట్ చేయడం వల్ల సో నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను డైలీ ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఈవెన్ వర్షం వస్తుంది, రూమ్లో ఉండి వీడియో చేయలేను కాబట్టి నేను వర్షంలో గొడుగు పట్టుకొని నేను వీడియో చేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.